ఎంత నిచ్చివేయబోతే అంత పైకి లేస్తాం, ప్రాణాలే పణం పెట్టి పోరాటం సాగిస్తాం. మనం భారతదేశంలో అమ్ముకున్న ప్రశ్నలే రాజకీయ నాయకులు భయపడుతున్నారు. శివాజీ విగ్రహం పెడతానికి ఎందుకు భయపడతారు? మైనారిటీలో ఓట్లు పోతాయని భయపడుతుర్రా? మైనారిటీల కొమ్ము గాయడానికి భయపడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరినీ కోరుతున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరో స్థానికంగా ఒత్తిడి పెట్టిండని చెప్పి ఇవాళ మాకు ఇక్కడ పర్మిషన్, ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా చెప్తున్నాం. ఉగాది నాడు, కొత్త సంవత్సరం ఉగాది నాడు ఆజీపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం పెట్టి చెప్తున్నాం. ఎంత నిచ్చివేయబోతే అంత పైకి లేస్తాం, ప్రాణాలే పణం పెట్టి పోరాటం సాగిస్తాం. మనం భారతదేశంలో అమ్ముకున్న ప్రశ్నలే రాజకీయ నాయకులు భయపడుతున్నారు. శివాజీ విగ్రహం పెడతానికి ఎందుకు భయపడతారు? మైనారిటీలో ఓట్లు పోతాయని భయపడుతుర్రా? మైనారిటీల కొమ్ము గాయడానికి భయపడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరినీ కోరుతున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరో స్థానికంగా ఒత్తిడి పెట్టిండని చెప్పి ఇవాళ మాకు ఇక్కడ పర్మిషన్, ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా చెప్తున్నాం. ఉగాది నాడు, కొత్త సంవత్సరం ఉగాది నాడు ఆజీపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం పెట్టి చెప్తున్నాం. ఎంత నిచ్చివేయబోతే అంత పైకి లేస్తాం, ప్రాణాలే పణం పెట్టి పోరాటం సాగిస్తాం. మనం భారతదేశంలో అమ్ముకున్న ప్రశ్నలే రాజకీయ నాయకులు భయపడుతున్నారు. శివాజీ విగ్రహం పెడతానికి ఎందుకు భయపడతారు? మైనారిటీలో ఓట్లు పోతాయని భయపడుతుర్రా? మైనారిటీల కొమ్ము గాయడానికి భయపడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరినీ కోరుతున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరో స్థానికంగా ఒత్తిడి పెట్టిండని చెప్పి ఇవాళ మాకు ఇక్కడ పర్మిషన్, ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా చెప్తున్నాం. ఉగాది నాడు, కొత్త